ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య అత్యంత ముఖ్యమైన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. నేడు న్యూఢిల్లీలో జరిగిన EU సమ్మిట్ లో ఈ డీల్ పై అధికారిక ప్రకటన వచ్చింది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు EU ప్రతినిధులు చెప్పారు. అంతటి ప్రాధాన్యముంది ఈ వాణిజ్య ఒప్పందానికి. 27 దేశాలున్న EU నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని వస్తువులపై ఇండియాలో ఈ డీల్ వల్ల టారిఫ్లు తగ్గనున్నాయి. దీంతో వాటి ధరలు దిగిరానున్నాయి. అవేంటో చూసేయండి. విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న లగ్జరీ కార్లపై ఇండియా 100% పైగా సుంకాలు విధిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి ఇంపోర్టు చేసుకునే కార్లపై భారత్లో టారిఫ్ తగ్గనుంది. దశల వారీగా ఇది 40% దిగిరానుంది. దీంతో EU నుంచి దిగుమతయ్యే BMW, మెర్సిడెస్ బెంజ్, ఆడి, ఫోక్స్ వాగన్, స్కోడా, లాంబోర్గిని, ఫెరారీ సహా మరిన్ని లగ్జరీ బ్రాండ్ల కార్ల ధరలు ఇండియాలో తగ్గే అవకాశాలున్నాయి. EU నుంచి దిగుమతయ్యే వైన్, బీర్, స్పిరిట్ లాంటి ఆల్కహాలిక్ డ్రింక్స్ పై టారిఫ్లను భారీగా తగ్గించనుంది భారత్. 150 నుంచి 75% సుంకాలు అతి త్వరలో దిగిరానున్నాయి. క్రమంగా అవి 20% వరకు వెళ్తాయి. దీంతో వీటి ధరలు ఇండియాలో భారీగా తగ్గుతాయి. EU నుంచి ఇంపోర్టు చేసుకునే ఆలివ్ ఆయిల్, ఫ్రూట్ జ్యూస్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి వాటిపై కూడా సుంకం కట్ కానుంది. దీంతో వాటిపై కూడా భారత్లో రేట్లు తగ్గుతాయి. EU నుంచి వచ్చే మెడికల్ పరికరాలు, ఆప్టికల్ డివైజ్లు, ఆపరేషన్లలో వాడే వస్తువులు, ఇండస్ట్రియల్ టూల్స్ పైన పన్నులు తగ్గుతాయి. దీంతో భారత్లోని ఆసుపత్రులకు మేలు జరగనుంది. EU నుంచి వచ్చే ఎలక్ట్రికల్ వస్తువులు, రసాయనాలు, ఇనుము, స్టీల్ ఉత్పత్తులపై కూడా భారత్ టారిఫ్లు తగ్గించనుంది. దీంతో వాటి రేట్లు కూడా తగ్గుతాయి. ఈ FTA ఒప్పందం వల్ల ఎగుమతుల్లోనూ ఇండియాకు లాభం చేకూరనుంది. ముఖ్యంగా భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే టెక్స్టైల్స్, గార్మెంట్స్, జ్యువెలరీ, లెదర్ ఉత్పత్తులు, ఔషధాలు సహా మరిన్నింటిపై యూరప్ సుంకాలను తగ్గిస్తుంది. దీనివల్ల EU దేశాల్లో ఇండియన్ ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాల వాటితో పోటీగా నిలుస్తాయి. దీంతో భారత్ నుంచి ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.